గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఇవాళ ఏంటంటే మనకి యూనిట్ 2 యూనిట్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 2 ఏంటి మనకి చూడండి. యూనిట్ 2 కాంప్లెక్స్ చూడండి, కాంప్లెక్స్ వేరియబుల్ స్టాటిస్టికల్ మెథడ్లో యూనిట్ 2 ఏంటి మనకి సిరీస్ ఎక్స్పాన్షన్ అండ్ రెడ్యూసెస్ థియరమ్. సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెడ్యూసెస్ థియరమ్స్. ఓకేనా? దాంట్లో కంటెంట్ ఏముందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఏంటంటే మనకి ఇంట్రడక్షను, రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్, ఓకేనా, ఎక్స్పాన్షన్ ఇన్ టైలర్ సిరీస్, మెక్లారెన్ సిరీస్ అండ్ లారెన్స్ సిరీస్, టైప్స్ ఆఫ్ singularities, isolated pole of order m, essential, reduces theorems. ఓకేనా? లాస్ట్ ఏంటి ఎవల్యూషన్ ఆఫ్ రియల్ ఇంటిగ్రల్ ఆఫ్ ద టైప్ -∞ to ∞ f of x dx. ఓకే, కంటెంట్ అయితే ఇదమ్మా మనకి. కంటెంట్ ఇది. ఓకేనా? యూనిట్ నేమ్ ఏంటి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెడ్యూసెస్ థియరమ్స్. రెసిడ్యూ అనొచ్చు, రెసిడ్యూ థియరమ్స్. ఓకే, మనకి ఓవరాల్గా యూనిట్ 2 ఇది. ఇందులో కంటెంట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ కామన్. ఓకేనా? ఇంట్రడక్షన్ అండి, ఫస్ట్ ఇంట్రడక్షన్ వేస్తాను నేను మీకు. ఓకేనా? రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్, expansion in Taylor series, Maclaurin series and Lorentz series. Types of singularities అనేవి మనకి త్రీ టైప్స్ ఉన్నాయి. ఐసోలేటెడ్, పోల్ ఆఫ్ ఆర్డర్ m, ఎసెన్షియల్ సింగులారిటీస్. ఓకేనా? రెసిడ్యూ థియరమ్స్. ఫైనల్గా ఏంటంటే మనకి ఎవాల్యుయేషన్ ఆఫ్ రియల్ ఇంటిగ్రల్ ఆఫ్ ద టైప్ ఇంటిగ్రల్ -∞ to ∞ f of x dx. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్కి వద్దాం. ఇంట్రడక్షన్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటమ్మా మనకి రేడియస్ ఆఫ్, చూడండి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. చూడండి డెఫినేషన్ ఏంటంటే ఏ సిరీస్ ఆఫ్ ద ఫార్మ్ సిగ్మా ఏ సఫిక్స్ అండ్ జెడ్ పవర్ n ఈజ్ కాల్డ్ పవర్ సిరీస్ ఇఫ్ సిగ్మా, ఓకేనా, లేకపోతే సమ్మేషన్ మీ ఇష్టం. ఓకేనా? సిగ్మా ఏ సఫిక్స్ అండ్ జెడ్ పవర్ n converges at z equal to z1, then it converges absolutely for all z such that mod z less than mod z1. మీకు ఆల్రెడీ మీకు కన్వర్జెన్స్ గురించి మీకు M1 ఐడియా ఉండదు కాబట్టి M1 నుంచి ఇక్కడ సిరీస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఏంటో చెప్తాను. రేడియస్ అన్నా సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ అన్నా యాజ్ యూజువల్గా సేమ్ ప్రాపర్టీలే ఉంటాయి మనకి. చూడండి ఒకసారి. ఓకేనా? ఈ సిరీస్ ఆఫ్ ద ఫార్మ్ ఏంటి అన్నాడు, సిరీస్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే ఏ సఫిక్స్ n సిగ్మా ఏ సఫిక్స్ n జెడ్ పవర్ n ఈజ్ కాల్డ్ పవర్ సిరీస్. ఓకేనా? ఇఫ్ ఏ సిగ్మా ఏ సఫిక్స్ n జెడ్ పవర్ n కన్వర్జెంట్ అవుతుందంటే ఎప్పుడు సింగిల్ పాయింట్ దగ్గర, పాయింట్ ఏంటి z ఈక్వల్ టు z1 దగ్గర, ఇట్ కన్వర్జెన్స్ అబ్సల్యూట్ కన్వర్జెంట్ అంటున్నాడు ఫర్ ఆల్ z సచ్ దట్ mod z లెస్ దెన్ mod z1. డెఫినేషన్ నేను మనకి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అని చూడండి. ఇఫ్ సిగ్మా ఏ సఫిక్స్ n జెడ్ పవర్ n కన్వర్జెస్ ఓకే ఫర్ mod z లెస్ దెన్ r అంటే రియల్ వాల్యూ ఫంక్షన్. ఓకేనా? అండ్ డైవర్జెస్ ఫర్ mod z గ్రేటర్ దెన్ r అండ్ r ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్. ఆర్ని ఏమంటప్పుడు అంటే r అనేది mod z కంటే ఎక్కువ, mod z కంటే mod z r కంటే mod z వాల్యూ ఎక్కువ అని చెప్తున్నాం అట్ ఏ టైం. ఓకేనా? కన్వర్జెంట్ చెప్తున్నా. కన్వర్జెంట్ కండిషన్ ఏంటమ్మా,
mod z లెస్ దెన్ ఆర్ అయితే కన్వర్జెన్స్, mod z గ్రేటర్ దెన్ ఆర్ అయితే డైవర్జెంట్ అవుతుంది. ఏంటి మనకి ఇచ్చే సిరీస్ అంటే ఏమన్నా సిగ్మా ఏ సఫిక్స్ అండ్ జెడ్ పవర్ ఎన్. ఓకేనా, ఆ సిరీస్ అనేది మీరు mod z లెస్ దెన్ ఆర్ ఉంటే కన్వర్జెంట్ చెప్తాం, గ్రేటర్ దెన్ ఆర్ ఉంటే డైవర్జెంట్ చెప్తాం. అలా ఉంటే కనుక అప్పుడు ఆర్ని ఏమంటాం అంటే రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం ఆఫ్ పవర్ సిరీస్. అండ్ mod z ఈక్వల్ టు ఆర్, అప్పుడు mod z వాల్యూ ఆర్కి ఈక్వల్ అయితే ఈజ్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్. ఏంటమ్మా, సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ద పవర్ సిరీస్. mod z వాల్యూ ఈక్వల్ అయితే కనుక క్యాపిటల్ ఆర్కి ఆ వాల్యూని ఏమన్నా మనం సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ద పవర్ సిరీస్. ఇఫ్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్, okay, the power series sigma a suffix n, okay, sigma a suffix n, చూడమ్మా, if r is the radius of convergence of the power series sigma a suffix n z power n, then the power series convergence uniformly mod z less than or equal to r1 less than r, mod z less than or equal to r1 less than r. ఓకే, ఇది కండిషన్ మనకి. ఓకే, డెఫినేషన్ అంటే మనకి ఏంటి, ఇప్పుడు ఒక సిరీస్ తీసుకున్నాం, ఆ సిరీస్ ఏంటి మనకి సిగ్మా ఏ సఫిక్స్ ఎన్ జెడ్ పవర్ ఎన్, అది సిరీస్, పవర్ సిరీస్. ఓకే, ఈ పవర్ సిరీస్ కన్వర్జెన్స్ ఎప్పుడు చెప్తాం, mod z వాల్యూ లెస్ దెన్ ఆర్ అయితే. డైవర్జెంట్ ఎప్పుడు చెప్తామా, mod z గ్రేటర్ దెన్ ఆర్ అయితే. అప్పుడు అలా ఒక సిచ్యువేషన్ ఉంటే అప్పుడు దెన్ ఆర్ని రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ద పవర్ సిరీస్ అంటాం. ఓకే, ఇది కండిషన్ ఆన్లైన్లో అడుగుతాడు మనకి ఇవన్నీ. ఓకేనా, mod z ఈక్వల్ టు ఆర్ అయితే కనుక, ఓకేనా, అప్పుడు ఈజ్ కాల్డ్ mod z ఈక్వల్ ఆర్, దెన్ ఆర్ ఈజ్ కాల్డ్ సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్. సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్. సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం. ఓకేనా, దీంట్లో మనకి రెండు ఉన్నాయి ఆన్లైన్లో అడిగే ఛాన్సెస్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఇన్ ద పవర్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ అన్నాడు అనుకో, సపోజ్ mod z లెస్ దెన్ ఆర్ అని రాయాలి. డైవర్జెంట్ అంటే mod z గ్రేటర్ దెన్ ఆర్. అలా అయితే కనుక దెన్ ఆర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ద పవర్ సిరీస్. mod z ఈక్వల్ ఆర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ సర్కిల్ కన్వర్జెన్స్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అని అడిగాడు. అప్పుడు కండిషన్ ఏంటి మనకి, సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ అని రాసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ద పవర్ సిరీస్ సిగ్మా ఏ సఫిక్స్ అండ్ జెడ్ పవర్ ఎన్. దెన్ ద పవర్ సిరీస్ కన్వర్జెన్స్ యూనిఫామ్లీ అన్నాడు అంటే, యూనిఫామ్ అన్నాడంటే కంపల్సరీగా మన ఆర్లోనే ఇంకోటి రియల్ వాల్యూని డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా, mod z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r1 లెస్ దెన్ r. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చూడమ్మా, నెక్స్ట్ మనకి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఇన్ టైలర్ సిరీస్. ఓకే, చూడమ్మా, టైలర్ సిరీస్ అంటే ఏంటి, టైలర్స్ థియరమ్ సిరీస్ అని ఒకటి. ఇఫ్ f of z is analytic inside a circle C0 with the center at C at A and radius R0, then at each point z inside C0 condition మనకి f of z equal to f of a plus f dash of a by 1 factorial z minus a plus f double dash of a by 2 factorial z minus a whole square plus f triple dash of a by 3 factorial z minus a whole cube and so on. The above series is known as Taylor series. ఏంటమ్మా, టైలర్ సిరీస్. ఓకే, టైలర్ సిరీస్ ఏంటండి, ఒక ఫంక్షన్ తీసుకున్నా, కాంప్లెక్స్ ఫంక్షనే. ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది మనకి, ఓకేనా, ఇన్సైడ్ ఏ సర్కిల్ C0. ఓకేనా, అయితే విత్ దాని యొక్క సెంటర్ ఎంత అంటున్నాం మనం, స్మాల్ ఏ అనుకోండి, దాని యొక్క రేడియస్ ఎంత R0 అని తీసుకున్నాం. దెన్ ఈచ్ పాయింట్ ఆఫ్ జెడ్ ఇన్సైడ్ C0 అంటే జెడ్ వాల్యూ ఏదైనా తీసుకున్నా సరే ప్రతి పాయింట్ కూడా అది ఇన్సైడ్ C0 అంటే సర్కిల్ C0 లోపల ఉంటే అప్పుడు ఫంక్షన్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే f of z ఈక్వల్ టు f of a ప్లస్ f dash of a by 1 factorial into z minus a plus f double dash of a by 2 factorial into z minus a whole square plus f triple dash of a by 3 factorial into z minus a whole cube and plus and so on. The above series are known as Taylor series. Okay, next చూడండి, సింగులర్ పాయింట్.
A point at which f of z is not analytic is called singular point or singularity of f of z. అంటే కండిషన్ ఏంటండి ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా అట్ విచ్ ఎక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ అనలైటిక్. ఫంక్షన్ అనేది నాట్ అనలైటిక్ అయితే కనుక ఏ పాయింట్ దగ్గర ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం, అది ఎఫ్ ఆఫ్ జెడ్ వల్ల ఫంక్షన్లో రీప్లేస్ చేస్తే అది నాట్ అనలైటిక్ వచ్చింది. అప్పుడు ఆ పాయింట్ ఏమంటామంటే సింగులర్ పాయింట్ అని లేదా సింగులారిటీ అంటాం. ఓకేనా, సింగులర్ పాయింట్ ఆర్ సింగులారిటీ. నోట్ ఫస్ట్ వన్, ద లార్జెస్ట్ సర్కిల్ with center A such that f of z is analytic everywhere, at every point inside it is the circle of convergence of the Taylor series and its radius is the radius of convergence of Taylor series. Largest circle with center A such that f of z is analytic at everywhere, analytic at every point inside it is a circle of convergence of Taylor series and its radius is radius of convergence of Taylor series. ఓకేనా, పాయింట్ గురించి మాట్లాడితే సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం. ఓకేనా, ఇన్సైడ్ ఎవ్రీ పాయింట్ ఇన్సైడ్ సి ఇది సర్కిల్ ఆఫ్ రేడియస్ సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం ఆఫ్ టైలర్ సిరీస్. టైలర్ సిరీస్ యొక్క సర్కిల్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం. ఓకే, దాని రేడియస్ గురించి మాట్లాడితే కనుక రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటాం టైలర్ సిరీస్లో. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాం టైలర్ సిరీస్లో పెడితే అప్పుడు కండిషన్ ఏంటి, వీ గెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు f of 0 plus f dash of 0 by 1 factorial to z plus f double dash of 0 by 2 factorial to z square plus f triple dash of 0 by 3 factorial to z cube plus and so on. Okay, this series is called Maclaurin series of f of z. This series is called Maclaurin series of f of z. Okay, Maclaurin series లో సమ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఉంటాయి. అది థర్డ్ పాయింట్ కూడా చెప్పాను మీకు. ఆ థర్డ్ పాయింట్ చూడమ్మా, ఈ పవర్ జెడ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అంటే మీకు ఐడియా ఉంది, సపోజ్ దాన్ని ఈ పవర్ జెడ్ అని చెప్తున్నాను. అప్ టు ఇన్ఫినిటీ అయితే కండిషన్ ఏంటంటే 1 ప్లస్ జెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. కానీ ఇప్పుడు ఇది మాడ్ జెడ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ. ఓకే, ఇందులో బి ఏంటంటే సైన్ జెడ్ అంటే ఎలా ఉంటుందంటే, సైన్ ఎక్స్ అంటే ఏం తెలుసు మీకు, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అంటే ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ అలా వస్తాయి. అప్ టు అక్కడ వరకు ఇన్ఫినిటీ కాబట్టి కండిషన్ సైన్ జెడ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ మైనస్ జెడ్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. కన్వెన్షన్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ కాస్ జెడ్ అంటే ఏం తెలుసు మనకి. కాస్ జెడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇక్కడ ఈవెన్ టర్మ్స్ అక్కడ ఆడ్ టర్మ్స్. ఓకేనా, వాల్యూ ఎంత అవుతుందమ్మా కాస్ జెడ్కి 1 మైనస్ అంటే జెడ్ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి, దట్ మీన్స్ 1. ఓకేనా, మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ మైనస్ జెడ్ పవర్ 6 బై 6 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు ఏంటి కండిషన్ మాడ్ జెడ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ. ఓకే, సైన్ హెచ్ జెడ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి మనకి అంటే ఆల్ ఆర్ పాజిటివ్. సైన్ హెచ్ జెడ్ అంటే జెడ్ ప్లస్ జెడ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అంటే జెడ్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే జెడ్ ప్లస్ జెడ్ పవర్ 3 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ కాస్ హెచ్ జెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, 1 ప్లస్ జెడ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అక్కడ అంతే, అది సేమ్ యాజ్ కాస్ జెడ్ అన్నా కాస్ హెచ్ జెడ్ అన్నా ఆ కాస్ జెడ్ కాస్ హెచ్ జెడ్లో పాజిటివ్ నెగిటివ్ ఆల్టర్నేట్గా వస్తాయి మనకి. సైన్ హెచ్ జెడ్ కాస్ హెచ్ జెడ్లో సేమ్ అదే టర్మ్స్ బట్ ఆల్ ఆర్ పాజిటివ్, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. 1 బై జెడ్ 1 మైనస్ జెడ్ కండిషన్ ఏంటి మనకి, 1 బై 1 మైనస్ జెడ్ అంటే కండిషన్ ఏంటమ్మా మనకి 1 బై 1 మైనస్ జెడ్ అంటే 1 మైనస్ జెడ్ హోల్ పవర్ మైనస్ 1 అంటే నీ కండిషన్ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ ప్లస్ జెడ్ అండ్ సో ఆన్ జెడ్ పవర్ 4 అండ్ సో ఆన్ జెడ్ పవర్ n అని రాసుకుంటాం. అప్ టు ఎక్కడ వరకు మాడ్ జెడ్ లెస్ దాన్ అయ్యే కండిషన్ వరకు.
ఓకే, ఇదైనా అంతే. ఇప్పుడు చూడండి, 1 మైనస్ జెడ్ హోల్ పవర్ మైనస్ 1, అక్కడ పవర్లో -1 ఉండి మైనస్ ఉండి, ఇక్కడ 1 మైనస్ ఉంది కదా, 1 ప్లస్ ఉంటే చేంజ్ అయిపోతుంది ఆల్టర్నేటివ్. 1 మైనస్ అయితే, 2 మైనస్ అయితే కనుక ఆల్ ఆర్ పాజిటివ్. 1 ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ క్యూబ్ ప్లస్ జెడ్ పవర్ 4 అండ్ సో ఆన్ రాస్తాం. 1/1 ప్లస్ జెడ్ కండిషన్ ఏంటమ్మా, 1 ప్లస్ జెడ్ హోల్ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు ఆల్టర్నేట్ సేమ్ అదే 1 మైనస్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ మైనస్ జెడ్ క్యూబ్ ప్లస్ జెడ్ పవర్ 4 అండ్ సో ఆన్. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అలా ఆల్టర్నేట్ రాసుకుంటారు. కానీ ఇప్పుడు మార్జిన్ లెస్ దెన్ 1 అయినప్పుడు కండిషన్. ఓకే ఓకే, చూడండి ఇక్కడ వరకు. ఇక్కడ ఏమన్నా డౌట్లు ఏమైనా ఉంటే రాసుకోండి అమ్మ ఒకసారి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ వరకు ఏమన్నా మీకు తెలిసి కానీ ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి ఒకసారి. ఓకే, మీకు ఇది వచ్చే ఉంటే కనుక నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టైం చూడండి అమ్మా. నెక్స్ట్ టైం ఉన్నాం లారెన్స్ సిరీస్. చూడండి సిలబస్లో ఏముంది మనకి. టైలర్స్ అయిపోయింది, మెక్లారెన్స్ అయిపోయింది. నెక్స్ట్ టైం లారెన్స్ సిరీస్ అంటున్నాడు. ఓకేనా, లారెన్స్ సిరీస్. ఇప్పుడు 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకున్నా, అది ఒకటి C1 అనుకున్నా, రెండోది C2. ఓకేనా, విత్ సెంటర్ ఏంటి మనకి A అండ్ రేడియస్ ఎంత R1 అండ్ R2. C1 సర్కిల్కి ఏమో R1, C2 సర్కిల్కి ఏమో R2. బట్ R1 ఈజ్ ద బిగ్గర్. ఓకే, R1 greater than R2. And if f of z is analytic on C1 and C2 through the angular region capital R between them, then at each point z in R, f of z equal to sigma z equal to n equal to 0 to infinity a suffix n z minus a whole power n plus sigma n equal to 1 to infinity b suffix n z minus a whole power minus n, వేర్ కండిషన్ ఏంటంటే మనకి ఏ సఫిక్స్ n అంటే మీనింగ్ ఏంటంటే 1/2 pi I క్లోజ్డ్ ఇంటిగ్రల్ C1 f of z by z minus a whole power n plus 1 dz, కామా n equal to 0, 1, 2, and so on. ఓకే, నెక్స్ట్ b suffix n equal to 1/2 pi I క్లోజ్డ్ ఇంటిగ్రల్ C1 f of z by z minus a whole power minus n plus 1 dz. ఇక్కడ చూడమ్మా, ఇది ప్లస్ ఎన్ పాజిటివ్ ఎన్ ప్లస్ 1 అని రాసాం పవర్లో, డినామినేటర్ పవర్ జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ n plus 1 అని రాసాం. ఇక్కడ రాసాం జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ minus n plus 1. నేను నెగిటివ్ అయిందని చెప్పాను. ఓకే, if any analytic region we get Taylor series, whereas in angular region we get Lorentz series. ఏ టైలర్ సిరీస్ తీసుకున్న ఏ రీజియన్ ఎనీ in the analytic in the analytic region we get Taylor series, whereas in the annular region we get Lorentz series. The part ఇందులో మనకు ఒకటి ఉంది, మనకి సిగ్మా n equal to 0 to infinity a suffix n z minus a whole power n అదొకటి ఉంది మనకి. ఇంకా సిగ్మా n equal to 1 to infinity b suffix n z minus a whole power minus n కన్సిస్ట్ నెగిటివ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ z minus a. ఓకేనా, అదేమవుతుంది z minus a suffix n z minus a whole power n అనేది పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ z minus a. అదేమో పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్, ఇదేమో నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్. ఓకేనా, కాబట్టి దేనికి ఇదంతా z minus a కి కాల్డ్ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. ఏంటమ్మా, ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. ఓకేనా, అనలైటిక్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. ఓకేనా, ఇక్కడ చూడండి పాజిటివ్ ఇంటిగ్రల్ అయితే కనుక ఈజ్ కాల్డ్ అనలైటిక్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. నెగిటివ్ ఇంటిగ్రల్ పార్ట్ అయితే కనుక ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. ఆన్లైన్లో అడుగుతాడు, ఇది జాగ్రత్త చేయి, ఇది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. Sigma n equal to 0 to infinity a suffix n z minus a whole power n consisting positive integral power of z minus a is called analytic part of Lorentz series. Analytic part of Lorentz series means sigma n equal to 0 to infinity a suffix n z minus a whole power n. Okay, that is called analytic part of Lorentz series. ఇక్కడ ఏమవుతుంది, z minus a whole power minus n తీసుకున్నాం అనుకో, consisting ఏమవుతుందమ్మా నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ z minus a.
ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. ఏమవుతుందమ్మా మనకి ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. ఓకే, నెక్స్ట్ కాషీ రెసిడ్యూస్ థియరమ్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగులారిటీస్ ఉంటాయమ్మా. ఓకేనా, సింగులర్ పాయింట్ అంటే ఏంటంటే a point at which f of z is not analytic is called singular point or singularity of f of z. ఓకే, నెక్స్ట్ పోల్ అంటే ఏంటి మీనింగ్ అండి అంటే f of z అనేది నాట్ అనలిటిక్ అవ్వదంట. ఏ పాయింట్ దగ్గర అయితే అవ్వదో ఆ పాయింట్ని సింగులర్ పాయింట్ అంటాం, లేదా సింగులారిటీ ఆఫ్ f of z అంటారు. పోల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఈ పోల్ ఆఫ్ ఆర్డర్ 1 ఈజ్ కాల్డ్ సింపుల్ పోల్ అంటాం, అది వేరే. నెక్స్ట్ చూడండి మాకు ఇఫ్ z ఈక్వల్ టు a ఈజ్ ఐసోలేటెడ్ సింగులారిటీ of f of z such that principal part of Lorentz series and any negative integral powers of f of z minus a, అది గుర్తుపెట్టుకోండి మీరు, అందుకే 2 సార్లు చెప్పాను మీకు. ఓకేనా, ఇఫ్ z ఈక్వల్ టు a ఈజ్ ఐసోలేటెడ్ సింగులారిటీ of f of z such that principal part of Lorentz series of f of z at z ఈక్వల్ టు a వ్యాలిడ్ ఎప్పటి వరకు వ్యాలిడ్ 0 less than mod z minus a less than r1 has only finite number of terms, then z equal to a is called pole. అప్పుడు z equal to a ఏమంటాం మనం, ఏమంటామా పోల్ అంటాం. f of z equal to sigma n equal to 0 to infinity a suffix n z minus a whole power n plus sigma n equal to 1 to infinity b suffix n z minus a whole power minus n. bm వాల్యూ bm plus 1 వాల్యూ and so on, ఏ వాల్యూ పెట్టినా ఇది మాత్రం 0 ఇలా అయిపోతుంది. బి సఫిక్స్ m మాత్రం నాట్ ఈక్వల్ టు 0. దెన్ z ఈక్వల్ టు a ఈజ్ కాల్డ్ పవర్ అనుకోకుండా పోల్ ఆఫ్ ఆర్డర్ m అని చెప్పండి. దాన్ని ఏమన్నాము z ఈక్వల్ టు a వాల్యూని ఏమన్నాం మనం పోల్ ఆఫ్ ఆర్డర్ m స్మాల్ m. పోల్ ఆఫ్ ఆర్డర్ 1 అయితే కనుక ఈజ్ కాల్డ్ ఏమవుతుందమ్మా సింపుల్ పోల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. సింగులారిటీ అంటే ఏంటో పోల్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి ఒకసారి, ఏమన్నా హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. సింగులర్ పాయింట్ పోల్ అంటే ఏంటో హ్యాండ్ రైజ్ చేయాలి. ఎనీ డౌట్? Next slide, go to. Note, if f of z has pole of order m at z equal to a, then its Lorentz series is f of z equal to, condition ఏంటి మనకి, f of z equal to a suffix n z minus a whole power n. Okay, b1 by z minus a, okay na, plus b2 by z minus a whole square plus and so on b suffix m by z minus a whole power m, where b suffix m not equal to 0. b suffix m not equal to 0. First them z minus a whole power m open bracket n equal to 1 to 0 to infinity a suffix n z minus a whole power n plus m plus b suffix m plus b suffix m minus 1 z minus a plus and so on b1 z minus a whole power m minus 1. ఈ ఫంక్షన్ అంతా పై ఆఫ్ m అనుకుందాం. ఓకేనా, అందులో కామన్ తీసింది ఏంటంటే ఏం రాసాం, కామన్ ఏం తీసామ్మా 1 by z minus a whole power m కామన్. ఓకేనా, కండిషన్ రాసాం 1 by z minus m whole power m equal to pi of z. Clearly pi of z is analytic everywhere where that inside includes z equal to a and pi of a equal to b suffix m. Z equal to a and pi of a equal to b suffix m not equal to 0. Not equal to 0. Thus, for a function of the form phi of z equal to z minus a whole power m, comma z equal to a is the pole of order m, provided phi of z is analytic everywhere and pi of 0 is not equal to 0. Pi of 0 is not analytic, not equal to 0. Okay, చూడండి ఇది కూడా అబ్జర్వ్ చేయండి. నోట్ ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, ఒకసారి చెప్తాను. ఎనీవన్ ఇంకా డౌట్ ఏమైనా ఉంటే నోట్లో ఒకసారి చూడండి, ఇవన్నీ చదవండి ఒకసారి జాగ్రత్తగా, పంపిస్తాను.
తర్వాత ఓకే ఎసెన్షియల్ సింగులారిటీ నెక్స్ట్ ఏంటమ్మా ఎసెన్షియల్ సింగులారిటీ అంటే ఎసెన్షియల్ సింగులారిటీ అంటే మీనింగ్ ఏంటంటే z ఈక్వల్ టు a is an isolated singularity of f of z such that principal part of Lorentz series ప్రిన్సిపల్ పార్ట్ అంటే ఏంటంటే నెగిటివ్ పవర్స్ ఆఫ్ z మైనస్ a ఓకేనా వ్యాలిడ్ ఎక్కడి వరకు వ్యాలిడ్ ఉంది ఇది 0 లెస్ దెన్ మాడ్ z మైనస్ a లెస్ దెన్ r1 has infinite number of terms then z equal to a is called essential singularity ఓకేనా ఇవంటే వ్యాలిడ్ అప్ టు టర్మ్ ఏంటి మనకి 0 లెస్ దెన్ z మైనస్ a లెస్ దెన్ మాడ్ r1 has infinite number of terms then z equal to a is called essential singularity okay removable singularity if a single valued function f of z is not defined at z equal to a but limit z tends to a f of z exists then z equal to a is called removable singularity. A singular valued function f of z is not defined at z equal to a but limit z tends to f of z exists డిఫైన్ చేయకపోయినా లిమిట్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ ఉంది ఎక్కడది z ఈక్వల్ టు ఏ దగ్గర అప్పుడు దాన్ని ఏమంటే రిమూవబుల్ సింగులారిటీ అంటారు ఏంటమ్మా రిమూవబుల్ సింగులారిటీ ఓకేనా రెసిడ్యూ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి కానీ ఇఫ్ ఏ ఈజ్ ఐసోలేటెడ్ సింగులారిటీ ఆఫ్ ఎనీ టైప్ ఫర్ ద రీజియన్ ఎఫ్ ఆఫ్ జెడ్ then the coefficient of 1 minus z a 1 by z minus a that is v1 again Lorentz series of f of z equal to a valid in 0 less than mod z minus a less than r1 is called residue of f of z at z equal to a residue of f of z at z equal to a okay ఓకే చూడండి ఒకసారి ఇక్కడ వరకు దానికి ఫార్ములా ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ రెసిడ్యూస్ నేను చెప్తాను నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ వరకు చూడండి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ కంటెంట్ ఓకేనా నెక్స్ట్ ఇంట్రడక్షన్ చూడండి ఒకసారి రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఏంటి టైలర్ సిరీస్ అంటే ఏంటి ఏ వాల్యూ ప్లేస్లో 0 పెడితే కనుక అది ఏమవుతుంది మెక్లారెన్ సిరీస్ కింద కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఓకేనా ఇందులో మనకి ఇన్సైడ్ సి లార్జెస్ట్ సర్కిల్ ఓకేనా ఇన్సైడ్ సి అవుట్ సైడ్ సి కండిషన్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా రేడియస్ ఈజ్ ఇన్ ద రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ద టైలర్ సిరీస్ అని ఇచ్చారు ఓకేనా ఇందులో చూడండి ఏ ఈక్వల్ టు 0 అయితే కనుక దాన్ని ఏమంటాం మనం మెక్లారెన్ సిరీస్ దిస్ సిరీస్ ఈజ్ కాల్డ్ మెక్లారెన్ సిరీస్ అన్నమాట మెక్లారెన్ సిరీస్కి సమ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి ఓకేనా ఓకే ఇది కూడా చూడమ్మా కంటిన్యూషన్ ఓకేనా ఓకే నెక్స్ట్
is a type of machine unsupported on a sliding మా frame. చూడండి నెక్స్ట్ ఏంటంటే చూడండి ఓకేనా ఇక్కడ వరకు చూస్తారు కదా నెక్స్ట్ చూడండి అమ్మా ఎసెన్షియల్ సింగులారిటీ చెప్పాను మీకు నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి రిమూవల్ సింగులారిటీ చెప్పా రెసిడ్యూ చెప్పాను ఫార్ములా ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ రెసిడ్యూస్ ఎలా ఉంది ఫార్ములా ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఏ సింపుల్ పోల్ అంటే మీనింగ్ ఏంటి చూడండి అమ్మా ఆల్రెడీ చెప్పాను సింపుల్ పోల్ అంటే ఏ పోల్ ఎఫ్ ఆర్డర్ అంతా 1 అయితే కనుక దాన్ని ఏమన్నాం సింపుల్ పోల్ ఏ పోల్ ఆఫ్ ఆర్డర్ అంతా 1 అయితే దాన్ని ఏమన్నాం సింపుల్ పోల్ ఓకే సింపుల్ పోల్ z equal to a is a simple pole of f of z, then residue of f of z at z equal to a, that means limit z tends to a, z minus a into f of z. Again, second one, if z equal to a is the pole of order small m of f of z, then residue of f of z at z equal to a, z equal to 1 by m minus 1 factorial into limit dz power m minus 1 by d power m minus 1 by dz power m minus 1 into z minus a whole power m into f of z. Okay, next one. If z equal to a is a simple pole of f of z equal to p of z by q of z, then condition residue of f of z at z equal to a equal to limit z tends to a p of z by q of z, q dash of z. ఓకే కానీ ఏంటంటే మనకి రెసిడ్యూ థియరం అంటే మనకి రెసిడ్యూ థియరం ఇఫ్ అపోజిట్ ఇస్ అనలైటిక్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనే సింపుల్ క్లోజ్డ్ కర్వ్ సి ఎక్సెప్ట్ ఎట్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సింగులర్ పాయింట్స్ z1 z2 z3 and so on z suffix n inside C, then limit closed integral f of z dz equal to 2 pi into residue at z equal to 1 దగ్గర f of z, residue of z equal to f of z, residue of 3 f of z, residue of 4 f of z dz కండిషన్. ఓకే అలా అప్ టు ఎక్కడ వరకు అప్ టు z సఫిక్స్ n వరకు రాయాలి. అప్ టు ఎంతమ్మా z సఫిక్స్ n వరకు రాసుకోవాలి. అలా రాసుకుంటే సరిపోతుంది. దీంతో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది మనకి ఎక్కడతో. ఓకేనా ఇంకా కంటిన్యూ ఉంటే చూద్దాం. ఓకేనా ఇక్కడ వరకు ఒకసారి చూడండి చెప్పిందల్లా ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చూడండి. ఇక్కడ నుంచి ఆల్రెడీ చూశారు కదా. ఇది చూడండి ఇక్కడ నుంచి చూడండి. కాషీ రెసిడ్యూ థియరమ్స్ నుంచి చూడండి ఒకసారి జాగ్రత్త. ఓకే మీకేం డౌట్ ఉంటే అడగండి, నన్ను అడగచ్చు, అడగాలి ఫాస్ట్గా. ఓకే ఓకేనా మా అందరికీ ఓకేనా? ఓకే కదా. ఓకేనమ్మా సరే అయితే చూడండి ఇక్కడ వరకు వాళ్ళకి మాత్రం డెఫినేషన్ సరిపోతే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇవాళ చాలు ఓకేనా, ఇంకా మనకు టైం లేదు. ఇక చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమవుతుంది ఫస్ట్ కానీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏంటి మనకి ఇది సింపుల్ పోల్ అంటే రెసిడ్యూ అంటే అండి. ఇది చాప్టర్ ఈజీగా ఉండదు, ఏం లేదు. జస్ట్ మనకి ఏంటంటే కంటెంట్ తెలిస్తే చాలు. కంటెంట్ అంటే ఏమీ లేదమ్మా, అక్కడ మనకి క్లోజ్డ్ కర్వ్లో ఉందా లేదా చూసుకోండి. కానీ వన్స్ మీరు కంటెంట్ తెలియలేదంటే ఈ ప్రాబ్లం ఎన్నిసార్లు చేసినా అర్థం కాదు. లారెన్స్ సిరీస్ ఉంది ఇక చూడండి అక్కడ. టైలర్ సిరీస్ చేయగలరు, లారెన్స్ సిరీస్కి వచ్చేటప్పటికి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అది ఒక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలు. లారెన్స్ సిరీస్లో మాత్రం చాలా జాగ్రత్త చేయాలి, ఎందుకంటే ఇక్కడ రెండు ఉంటాయి మనకి. ఓకేనా ఏంటి మనకి అనలైటిక్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్, ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్. ఒకటేమో పాజిటివ్ టర్మ్స్, ఇంకోటేమో నెగిటివ్ టర్మ్స్. కింద ఐడెంటిఫై చేసుకోండి. ఓకేనా
పవర్లో నెగిటివ్ ఉంది, పవర్లో పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంటే ఏంటి కానీ నేను ప్రిన్సిపల్ అనలిటిక్ పార్ట్ ఆఫ్ లారెన్స్ సిరీస్, ఓకేనా. నెగిటివ్ ఉంటే అంటే నీకు ప్రిన్సిపల్ పార్ట్ జెడ్ మైనస్ ఏ పార్ట్ అనేది నెగిటివ్ అయితే కనుక జెడ్ ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ ద లారెన్స్ సిరీస్ అంటారు. ఓకే, ఈ రెండు చూడండి. నెక్స్ట్ సింగులారిటీస్ జాగ్రత్తగా అడుగుతాడమ్మా, ఇది చేయాల్సిందే సింగులారిటీస్. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ రెసిడ్యూ థియరమ్స్, ఇది కూడా అడుగుతాడు, జాగ్రత్త చేయండి. ఓకేనా, ఓకేనా ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకా మనకి 3 minutes ఉంది, జాగ్రత్తగా చూడండి ఒకసారి. మీకు ఏమైనా ఎనీ డౌట్, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక అడగచ్చు. ఫిఫ్టీన్ 11 101 1. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా, టుమారో మార్క్స్ కంటిన్యూ ద క్లాస్. నెక్స్ట్ నుంచి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, మనకి చూద్దాం. ఓకే, ఉంటాం. థ్యాంక్ యూ.